రైట్ హైదరాబాద్ లో పడుతున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి, ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షం కురుస్తుంది, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు కానివచ్చు ఏ విధమైన సలహాలు ఇవ్వడం జరిగింది ప్రజలకు? శివాని, భాగ్యనగరంలో గత వారం నుంచి కూడా భానుడు ప్రతాపం అయితే తగ్గిందంటే తెలుస్తోంది. గత వారం రోజుల క్రితం జరిగినటువంటి వర్షం ఏదైతే ఉందో, కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో 10 సెంటీమీటర్ల దాకా నమోదైంది. తాజాగా ఈ రోజు చూసుకున్నట్టయితే విదర్భలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. అకాల వర్షాలు ఏదైతే ఉన్నాయో అకాల వర్షాలతో ఇప్పటికే చాలా వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతము కూడా తడిసి ముద్దవుతోంది. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే అమీర్పేట దగ్గర ఉన్నాము. అమీర్పేట దగ్గర ఉన్నటువంటి ఒక గంట పాటు పడినటువంటి ఈ వర్షం ఏదైతే ఉందో, ఈ గంట పాటు పడినటువంటి వర్షానికి దాదాపు 4 సెంటీమీటర్ల దాకా వర్షపాతం అయితే నమోదైంది. మొత్తం ఈ రోడ్లన్నీ మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా ఒక మినీ చెరువుని తలపించేలాగా రోడ్లన్నీ కూడా ఉన్నాయి. మొత్తం ఉద్యోగస్తులందరూ ఏదైతే ఉద్యోగాలు చేసి ఏదైతే సాయంత్రం పూట ఇళ్లకెళ్లే సమయంలో ఈ విధమైనటువంటి వర్షం, అకాల వర్షంలో అయితే చాలా మంది కూడా చిక్కుకున్నట్టే తెలుస్తుంది. సామాన్యంగా హైదరాబాద్ లో చిన్నపాటి వర్షానికే రోడ్లలో అయితే వర్షం మొత్తం కూడా స్టాగ్నేట్ అయిపోతుంది. ఈ వర్షాన్ని మొత్తం కూడా క్లియర్ చేయడానికి ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు. ఇప్పటికే డిఆర్ఎఫ్ టీమ్స్, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్, అలాగే మొత్తం ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రౌస్ కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు అధికారులకు. ఎక్కడా కూడా ప్రజలకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా వాటర్ ఫ్లోటింగ్ ఉన్నటువంటి ప్రాంతాలు, ఏదైతే వాటర్ రోడ్లు ఏదైతే దూరాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ వాటర్ ఫ్లోటింగ్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడానికి డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పటికే దిగాయి, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఉన్నాయి. మొత్తం మీద అకాల వర్షాలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్షాలు 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుందనేసి ఇప్పటికే ఐఎండీ కూడా హెచ్చరించింది. కాబట్టి మొత్తం ఏదైతే అత్యవసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కూడా ప్రతి ఒక్క అధికారి కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి కూడా వాళ్ళని ట్రాఫిక్ మళ్లించడానికి కూడా చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. గతంలో జరిగినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వర్షపాతంలో చిక్కుకొని ప్రమాదాలకు గురయ్యి అదైతే మ్యాన్ హోల్స్ లో పడిపోయి చిక్కుకున్నటువంటి దృశ్యాలు మళ్ళీ రిపీట్ కాకుండా వెంటనే అలర్ట్ అవ్వాలనేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ఓవరాల్ గా ఈ రోజు పడుతున్నటువంటి ఈ వర్షం ఏదైతే ఉందో ఈ వర్షానికి తడిసి ముద్దయింది. ఒక్క గంట వర్షానికే భాగ్యనగరం మొత్తం కూడా తడిసి ముద్దయిందనేసి తెలుస్తోంది. ఎక్కడికక్కడ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా 2 సెంటీమీటర్లు కనిష్టం అంటే గరిష్టం అంటే 4 సెంటీమీటర్ల పైచిలకు ఇప్పటికే వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. వాతావరణ శాఖ కూడా మరో 3 రోజుల పాటు కూడా ఇలాంటి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఈ వర్షం సమయంలో బయటికి రావద్దు అని హెచ్చరించింది. ప్రధానంగా భాగ్యనగరంలో ఏదైతే హైదరాబాద్ ప్రాంతంలో చిన్నట్లయితే లోతట్టు ప్రాంతాల దగ్గర నుంచి నడి రోడ్లు ఏదైతే ఉంటాయో, ఏదైతే పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్ దగ్గర చూసుకున్నట్టయితే మ్యాన్ హోల్ ఏదైతే మినీ చెరువును తలపించేలాగే ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి ఆ స్టాచ్యూ దగ్గర మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా స్టాగ్నేట్ అయిపోతుంది. ఇలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రతి ఒక్క టీంని కూడా అలర్ట్ చేశారు అధికారులు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను కూడా అవగాహన కల్పించేలాగా ట్రాఫిక్ ప్రతి ఒక్క అధికారిని కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఒక పక్క సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా రొనాల్డ్ రౌస్ కూడా కాసేపటి క్రితమే మళ్ళీ మరో 2 గంటల పాటు కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. ప్రతి ఒక్క అధికారి కూడా వర్షం సమయంలో అలర్ట్ గా ఉండాలన్న కోణంలోనే దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం అయితే రైట్ ఉషా.